సత్యభామ కృష్ణునితో జీవితాన్ని పంచుకున్న తరువాత భూమి మీద పాపం మరింతగా పెరిగింది. ఆ సమయంలో నరకాసురుడు అనే రాక్షసుడు భూమిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ సత్యాలను ముట్టడి చేస్తున్నాడు. అతడు దేవతల రాజధానులను ఆక్రమించి సువర్శంకు పైగా యువతులను బంధించి అమానవీయంగా నిర్బంధిస్తున్నాడు. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు భూమి దేవత తన అసలైన అవతారమైన సత్యభామ రూపంలో కృష్ణుని పక్కన నిలుస్తుంది. నరకాసురవధ కోసం కృష్ణుడు సత్యభామతో కలిసే యుద్ధానికి సిద్ధమవుతాడు. వారు గరుడ వాహనంపై ప్రయాణిస్తూ నరకాసురుని రాజధాని పట్ల దూసుకెళ్తారు. నరకాసురుని సైన్యం విపరీతంగా ఎదురు తడుతుంది. కానీ సత్యభామ ధైర్యంతో కృష్ణుని సహకారంతో వారిని ఛేదిస్తూ ముందుకు సాగుతుంది. నరకాసురునితో తుది పోరు ప్రారంభమవుతుంది. అతడు బ్రహ్మదేవుని వరంతో అమరత్వం పొందినవాడైనప్పటికీ ఆవరణతని తల్లి అయిన భూమిదేవి చేతిలోనే అతని మరణం జరగాలని ఉంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు చివరి బాణాన్ని సత్యభామ చేతిలోనే పెట్టాడు. ఆ బాణంతో సత్యభామ నరకాసురుని సంహరిస్తుంది. ఈ సంఘటనలో భూమి తన శక్తి స్వరూపాన్ని చూపిస్తుంది. ఇది కేవలం ఓ యుద్ధ విజయమే కాదు, ఇది ధర్మానికి, శక్తికి, న్యాయానికి చేసిన ఒక ఘన విజయం. నరకాసురుని వధానంతరం అతని వద్ద బంధించబడిన సువాసిలు యువతులు విముక్తి పొందుతారు. కృష్ణుడు వారిని తాను శీలవంతమైన జీవితాన్ని ఇవ్వాలనే సంకల్పంతో వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటన కృష్ణుని సమానత భావన బాధితుల పట్ల అతని కరుణను ప్రతిబింబిస్తుంది. ఎపిసోడ్లో సత్యభామ కేవలం ఒక భార్యగా కాకుండా ఓ యోధురాలిగా, శక్తి స్వరూపిణిగా ప్రతిష్ఠితమవుతుంది. కృష్ణునితో ఆమె భాగస్వామ్యం కేవలం ప్రేమలో కాదు, ధర్మ యుద్ధంలో కూడా